అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను గ్రేటర్ నోయిడాకి అయితే రావడం జరిగింది. బౌమా కాన్ ఎక్స్పో 2024కి వచ్చాను. ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఎక్స్పో. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 వరకు జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టాటా మోటార్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనకు యాక్సిల్ని అయితే చూసుకోవచ్చు. HR 210 కాస్ట్ బీమ్ యాక్సిల్ని చూసుకోవచ్చు. ఈ యాక్సిల్ని మెయిన్లీ క్రేన్స్లలో అయితే యూజ్ చేస్తుంటారు. 40 టన్నుల లోడ్ బేరింగ్ కెపాసిటీతో అయితే యాక్సిల్ అయితే వస్తుంది. అలాగే ఈ హబ్ బేరింగ్ వచ్చేసి హెవీ డ్యూటీ TRB బేరింగ్స్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో అయితే డ్రై టైప్ క్లచ్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టాటా మోటార్స్ వాళ్ళు తయారు చేసిన జెన్సెట్స్ ముందున్నాము. అంటే మన భాషలో జనరేటర్ ముందున్నాము. ఈ జెన్సెట్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవి కూడా అప్గ్రేడ్ చేయాల్సిన వచ్చింది. ఎందుకంటే పొల్యూషన్ అరికట్టించే విధంగా వీటిని కూడా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ మనైతే టాటా మోటార్స్ వాళ్ళు తయారు చేసిన జెన్సెట్స్ చూసుకోవచ్చు. ఇది అప్గ్రేడ్ చేసిన తర్వాత CB i4+ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్గా అయితే దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా కొంచెం చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 697 and 5.7 లీటర్ ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని ఇంజన్ పవర్ వచ్చేసి 160 bhp పవర్, అలాగే 118 kW పవర్ అయితే జనరేట్ చేస్తుంది. దీని ఆస్పిరేషన్ వచ్చేసి టర్బో చార్జర్ ఇంటర్ కూల్డ్ ఇంజన్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ఓవరాల్ వెయిట్ వచ్చేసి 2160 kg ఓవరాల్ వెయిట్తో వస్తుంది. అలాగే దీని లెంత్ విడ్త్ హైట్ చూసుకున్నట్టయితే 3300 mm లెంత్లో, అలాగే 1250 mm విడ్త్లో, 1920 mm హైట్లో అయితే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అలాగే దీన్ని అయితే చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్గా అయితే తయారు చేశారు. చాలా రోజుల వరకు అయితే ఎలాంటి రిపేర్స్ కూడా రాకుండా ఉండే విధంగా అయితే దీని అయితే టెక్నాలజీని అయితే తీసుకురావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ కూడా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే టాటా మోటార్స్ వాళ్ళు అయితే ముందుకు వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ జనరేటర్లకు సంబంధించిన ఇంజన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి 497 CEV BS4కి సంబంధించిన ఇంజన్. దీనికి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్ చెప్తాను, ఒకసారి చూడండి. రేటెడ్ పవర్ వచ్చేసి 101 PS @ 2200 RPM వద్ద అయితే ఇంజన్ వస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 410 Nm టార్క్ @ 1400 RPM వద్ద అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం దీన్ని ఫ్యూయల్ ఇంజెక్షన్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ ఇంజెక్షన్తో అయితే రావడం జరుగుతుంది. 3784 cc వస్తుంది. 4 సిలిండర్కి సంబంధించిన ఇంజన్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము 3.3 లీటర్ ఇంజన్ అయితే చూసుకోవచ్చు. దీని డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రేటెడ్ పవర్ వచ్చేసి 138 PS పవర్ @ 2200 RPM వద్ద అయితే జనరేట్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 475 Nm టార్క్ను @ 1600 నుంచి 1800 RPM వద్ద అయితే జనరేట్ చేస్తుంది. ఇదైతే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. 3300 cc జనరేట్ చేస్తుంది. 16 టన్నుల లోడ్ కెపాసిటీ తీసుకెళ్లే యాక్సిల్. టాటా మోటార్స్ వాళ్ళు అయితే దీన్ని చాలా హెవీ స్ట్రెంగ్త్తోనైతే తయారు చేశారు. ఎలాంటి రోడ్లలో కూడా చాలా సాఫీగా వెళ్తుంది. ఇక్కడైతే మనము మామూలుగా మనకు యాక్సిల్ తెలుసు, కానీ యాక్సిల్ లోపల సైడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. బ్రేక్ ప్యాడ్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఇంత పెద్ద హెవీ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నా కూడా బ్రేక్స్ అయితే అక్యురేట్గా పడతాయి. అది మాత్రమే కాకుండా ఎలాంటి నాయిస్ కూడా రాదు బ్రేక్స్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, చూశారు కదా టాటా మోటార్స్ స్టాల్కి సంబంధించిన వాక్ త్రూ. నాకైతే చాలా అద్భుతమైన టెక్నాలజీతో టాటా మోటార్స్ వాళ్ళు వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే చాలా ఇన్నోవేషన్స్ చూసుకోవచ్చు. చాలా రిలబిలిటీ ఉండే విధంగా అయితే వీళ్ళ మిషనరీసే కావచ్చు, వీళ్ళ ఇంజన్సే కావచ్చు తయారు చేస్తున్నారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి.